ఎర్రనూక ఉప్మా చేశాము. పోపులు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అంటే నేను కొన్ని చిన్న ముక్కలు కొన్ని పెద్ద ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఫిష్ మాత్రం సేమ్ ఎలా ఉందంటే చికెన్ లా ఉంది. ఒక పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలంటే మాడిపోతుంది అనుకోండి. ఎగ్ చపాతి ఇలా చేసుకున్నాము. రెడ్ ఫుడ్ కర్డ్ రైస్ తింటున్నాను. రాజ్మా కర్రీ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎడిట్ చేస్తాను, అది మీకు చూపిస్తాను. పదండి ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఫ్రెండ్స్, బయట అయితే బాగా ఎండలు ఉన్నాయి. ఇప్పుడు నేను కిచెన్కి వెళ్ళి మా పండు కోసం ఎర్రనూక ఉప్మా చేశాము. నైట్ అనుకోకుండా బిర్యానీ తెచ్చుకున్నాను. ఆ బిర్యానీ తినడం వల్ల రైస్ మిగిలిపోయింది. ఈ రైస్ నేను పోపన్నం పెట్టేసుకుంటాము. ఫ్రెండ్స్, పోపన్నం చేయడం కోసము ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 4-5, తర్వాత కరివేపాకు, పోపులు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా బాగా వేగించుకోవాలి ఈ పోపులు బాగా వేగిపోయాక అదే నైట్ మిగిలింది అన్నాను కదా, నైట్ మిగిలిన చల్లటన్నాన్ని వేసి బాగా కలిపేస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నం ఎక్కువ ఇలా బెండలు వేసి కలిపేటప్పుడు ఈ బెండలన్నీ బెండలంతా బాగా చిన్నేసి బాగా ఇది మనం కూడా వేసుకుంటే బాగుంటుంది. బెడ్రూమ్లో ఎందుకు తింటాను అనుకుంటున్నారా? హాల్లో, కిచెన్లో, డైనింగ్ రూమ్లో ఎక్కడ చూసినా బాగా వేడిగా ఉంది. బెడ్రూమ్లో ఏసీ ఉందని ఏసీలో కూర్చుంటుంటే ప్రశాంతంగా ఉంటుందని ఏసీలో కూర్చుంటున్నాను. అంగల్ మాత్రం ఈ ఇయర్ మాత్రం చాలా విపరీతంగా ఉంది. అస్సలు బయట ఉండలేకపోతున్నాను. వేడిగా ఉంటే బాగా ఎక్కువ ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అంటే నేను కొన్ని చిన్న ముక్కలు కొన్ని పెద్ద ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇలా బాక్స్లో పెట్టేసుకొని స్టోరేజ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. బయట ఉంచుకున్న నార్మల్గా ఉంచుకున్న త్వరగా ఎండల వల్ల త్వరగా పాడైపోతుందని ఇదిగో ఇలా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. మీరు కూడా వెజిటేబుల్స్ త్వరగా పాడైపోతున్నాయంటే ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ డేస్ ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ మేము అలాగే క్లీన్ చేసుకొని
బాక్స్లో పెట్టుకుంటున్నాం. కరివేపాకు అయితే 1-2 మంత్స్ వస్తుంది. కొత్తిమీర కూడా అంతే, 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇప్పుడు వరకు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా 12 అయిపోయింది. ఇంకా కుకింగ్ చేయాలి. కుకింగ్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫ్రెండ్స్, ఇదిగో డాడీ అపోలో ఫిష్ పంపించారు. అపోలో ఫిష్ మునక్కాడలు పంపించారు. మునక్కాడలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అపోలో ఫిష్లో ఏంటంటే ముళ్ళు ఉండవంట, అందుకే బాబుకి ఎప్పుడు పెట్టినా అపోలో ఫిష్ పెడతాము. ఫిష్ ఎక్కువే తెచ్చారు, కొంచెం ఫ్రిడ్జ్లో ఉంచేసి కొంచెం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ మాత్రం సేమ్ ఎలా ఉందంటే చికెన్ లా ఉంది. ఒక్క ముళ్ళు కూడా ఉండదు దీనికి. చికెన్ పీస్ అంటే నమ్మేచ్చు కదా, సేమ్ అలాగే ఉంది. అపోలో ఫిష్లో అయితే ఒక్క ముళ్ళు ఉండదు. అంటే నేను ఎప్పుడు అపోలో ఫిష్ తినేదాన్ని కాదు, కానీ బాబు పుట్టినప్పటి నుంచి, బాబుకి 1 ఇయర్ అయిన తర్వాత నుంచి అపోలో ఫిష్ పెట్టడం స్టార్ట్ చేశాను. అపోలో ఫిష్ ఆల్రెడీ ఫిష్ బాగా క్లీన్ చేసేసాము. సేమ్ చూడ్డానికి అయితే చికెన్ లానే ఉంది. ఏంటి పండు గోల్ పెడుతున్నావు? చేసేది కదా కూడా అంతగా ఏం లేదులే, పర్లేదు, బాగానే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బాక్స్ ఫుల్గా ఫిష్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓన్లీ ఇదే వండుతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అపోలో ఫిష్కి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసాను. రుచికి సరిపడినంత కారం. ఆ పండు కూడా తింటాడు కాబట్టి నేను కారం ఎక్కువ వేయట్లేదు, లైట్గా వేస్తున్నాను. కొంచెం పసుపు వేయాలి. పసుపు కూడా లైట్గా వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాం, కానీ ఈ మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోలేదు, అందుకే షాప్లో కొన్నదే వేసేస్తున్నాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని అరగంట ఉంచుకోవచ్చు, పావు గంట ఉంచుకోవచ్చు. అంటే ఉప్పు కారం బాగా పడితే ఫ్రై చేసుకుంటే టేస్ట్గా ఉంటుందని. నాకైతే ఫిష్ చేస్తున్నట్టు అస్సలు అనిపించట్లేదు. ఈ పీసులు చూడడము ఇవన్నీ చూస్తే ఏదో చికెన్ ఫ్రై చేస్తున్నానేమో అనిపిస్తుంది. పులుసే కొంచెం పులుసు కొంచెం ఫ్రై చేసుకోమని డాడీ ఫిష్ పంపించారు, కానీ నాకు ఈ ఎండకే పులుసు చేసి మళ్ళీ ఫ్రై చేయాలా అనేసి అందుకే ఫ్రై చేసేస్తున్నాను. ఈ వేడిగా అస్సలు కిచెన్లో ఉండాలని అస్సలు అనిపించట్లేదు. అందుకే ఎండలు ఏట్రా బాబు, బాగా ఘోరంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఎండలు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా ఎండలు ఉన్నాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలాగ బాగా పట్టించాలి. ఇక ఈ ఫిష్ ముక్క ఉంది కదా, ఈ ముక్కకి ఇలా మసాలా పట్టించాలి. అవును, ఫిష్ మసాలా కూడా కొంచెం యాడ్ చేస్తాను ఇప్పుడు. ఈ ఫిష్ మసాలా కూడా రెడీమేడే, మేము ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం, కానీ ఈ మధ్య మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్లో షాప్లో కొనేసుకున్నాము. కొంచెం టైం ఉంటే చాలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఈ వేడి వల్ల, అందుకే ఏం చేసుకోలేకపోతున్నాము. ఈ మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలు చేసుకొని ఉంచుకుంటే బెటర్. అది కూడా అస్సలు ఫిష్ స్మెల్లే రావట్లేదు. చికెన్లా ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. పీస్ చూస్తేనే నోరు ఊరిపోతుంది. భలే బాగున్నాయి కదా ఫిష్. ఈ మధ్య చికెన్ కన్నా మేము ఫిష్ ఎక్కువ తింటున్నాము. చికెన్ కన్నా ఫిష్ తింటే ఎక్కువ హెల్దీ అంటాం. పిల్లలకు కూడా ఫిష్ పెడితే చాలా మంచిది. ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకుంటాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. కళాయి బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ అంటే ఇన్ని స్పూన్స్ అన్ని స్పూన్స్ అని కాదు, ఫిష్కి సరిపడినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా మరిగాక అప్పుడు ఫిష్ వేస్తాను. ఫ్రెండ్స్ ఈ ఆయిల్ బాగా మరిగిపోవాలి, బాగా వేడెక్కిపోయాక ఆయిల్ అప్పుడు ఫిష్ వేసుకోవాలి. ఇలా చేయి పెట్టుకొని చూస్తే వేడైందో లేదో తెలుసు. అంటే చేయి పెట్టుకోవాలంటే ఆయిల్లో పెట్టుకోవడం కాదు, ఇలా పైకి ఇలా ఇలా అంటే వేడైందో లేదో తెలిసిపోతుంది. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ అపోలో ఫిష్ నేనైతే ఎప్పుడు ఫిష్ ఫ్రై సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేసుకుంటాను. సౌండ్లో నేను ఎప్పుడైనా దూరంలో ఇది ఇలా పెట్టుకొని చేస్తాను. భయం నాకు ఎక్కడ ఆయిల్ తుల్లుతుందో అని, అందుకే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అంటుకుపోతుంది. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. మామూలు ఫిష్ కన్నా అపోలో ఫిష్ అయితే ఫ్రై చేస్తుంటే మాత్రం స్మెల్ చూడడానికి మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. అంత బాగా మంచి స్మెల్ వస్తుంది. సిమ్లో కాబట్టి ఫిష్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలంటే మాడిపోతుందని భయం, అందుకే ఎప్పుడు ఫ్రైలన్నీ సిమ్లోనే పెట్టి చేస్తాను. అపోలో ఫిష్ చూడండి, ఫ్రై చేశాను. రసంతో ఫ్రై కలుపుకొని తింటున్నాను. టేస్ట్ బాగుంది. పండుగ కోసం స్పైసీగా కాకుండా కారం కొంచెం తక్కువ, సాల్ట్ టేస్ట్ మాత్రం ఇది బాగా వచ్చింది. చూడండి, ముక్క చికెన్ పీస్లా ఉంది కదా, చూడండి చికెన్ పీస్లా ఉంది. ఫ్రెండ్స్ పడుకొని ఇప్పుడే లేచాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఈవినింగ్ 6 అవుతుంది. పండుకి ఏదైనా స్నాక్స్ చేసేసి డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను. ఫ్రెండ్స్ ఈ మధ్య ఏంటో కానీ పండు అస్సలు ఫుడ్ తినట్లేదు, ఎండల వల్ల ఏంటో కానీ. రైస్ అయితే మధ్యాహ్నం ఒక బౌల్లోనే హాఫ్ కూడా తినలేదు. చాలా బాధ అనిపించింది. తినమంటున్నా, ఎంత తినిపించడానికి ట్రై చేస్తున్నా వాక్ అంటూనే ఉన్నాడు. ఎలాగోలాగా కొంచెం తినిపించాము. కొంచెం తినిపించిన తర్వాత తింటూ పడుకుని పోయి తను కూడా ఈవినింగే లేచాడు. అందుకే ఇంకా తన కోసం ఏమో ఏదో ఒకటి చేస్తాను. ఇంకా రైస్ అయితే ఎలాగో ఇప్పుడు తినడు కాబట్టి ఏదైనా దోశ అయినా చపాతీ అయినా ఏదో ఒకటి సింపుల్ది చేసి పెడతాను పండుకి. ఇంకా నైట్ అయితే ఏదో ఒకటి, నైట్ కూడా డిన్నర్లో కూడా ఏదో ఒకటి సింపుల్ ఐటమ్ చేస్తాను. ఫ్రెండ్స్ చిన్నపిల్లలు సరిగ్గా ఫుడ్ తినకపోతే ఆకలి వేయడానికి, ఆకలి బాగా రావడానికి ఏం తినిపించాలో ఒకసారి చెప్పండి నాకు. మమ్మీ కూడా లేరు, మమ్మీ అయినా ఉంటే అన్నీ చేసి దగ్గరుండి పెట్టాల్సింది. నేనైతే ఏం చేసినా అస్సలు వాడు తినట్లేదు. ఏమో కానీ ఈ మధ్య అయితే ఒక 1 వీక్ అవుతుంది అనుకుంటా, 1 వీక్ ఒక 4-5 డేస్ అవుతుంది. సరిగ్గా ఫుడ్ అయితే తినట్లేదు. ముందైతే కనీసం జ్యూసెస్ అయినా తాగేవాడు, కానీ ఇప్పుడు జ్యూసులు కూడా ఏం తాగట్లేదు. వాటర్ పర్లేదు బాగానే తాగుతున్నాడు. అంటే వేరే ఐటమ్స్ అయితే తింటున్నాడు, కానీ రైసే తినటం లేదు ఈ మధ్య సరిగ్గా. రైస్ తినాలంటే ఆకలి వేయటానికి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడైతే పండుగ తినడానికి ఏదో ఒకటి. ఇప్పుడు ఎగ్ చపాతీ చేస్తున్నాను స్నాక్స్లో. అంటే పండు అసలు ఏమీ తినట్లేదు. ఎగ్ చపాతీ హెల్దీ అని ఈజీగా సింపుల్గా ఎగ్ చపాతీ చేసేస్తున్నాను పండు కోసం. ఫ్రెండ్స్ చూడండి, చపాతీ చూడండి ఎలా పొంగుతుంది, చుక్కరొట్టెలాగా.
సిమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో చేయడం వల్ల ఇలా పొగలు వచ్చేస్తున్నాయి. ఇదే లాస్ట్, ఇంకా ఇది స్టార్ట్ చేస్తే ఇంకా ఎగ్ వేసేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్, పెనంపై ఇలాగ ఈవెన్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయ్యాక అప్పుడు మనం చపాతీలు వేసుకోవాలి. ఆయిల్ లేకుండానే చపాతీలు కాల్చుకొని ఇప్పుడు చపాతీనేమో ఆయిల్ పై కొంచెం వేగించుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేగించాక చపాతీ మాత్రం ఆయిల్తో బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. రెండు వైపులా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత లాస్ట్లోనే ఎగ్ వేసుకోవాలి. చిన్నపిల్లలకి ఎగ్, గోధుమ పిండి హెల్త్కి మంచిదే కాబట్టి ఇలా సింపుల్గా ఈజీగా చేసేస్తున్నాము. అయితే ఈ మధ్య పండు అస్సలు అన్నం తినట్లేదు. ఈవినింగ్ అప్పుడైతే 4 ఆ టైంకి అన్నం తినిపించే వాళ్ళం, కానీ ఇప్పుడైతే అన్నం తినట్లేదు. అందుకే వీడి కోసం ఇలా చపాతీ అని, ఒకరోజు ప్యాన్ కేక్, అలా డైలీ ఏదో ఒకటి తినిపిస్తున్నాము. చపాతీ ఎగ్ దోశ అంటున్నాను, ఎగ్ చపాతీ అయితే ఫస్ట్ టైం పండుగ పెడుతున్నాము. తింటాడో లేదో మరి. ఈ రెండు పక్కలు ఇలాగ బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఎగ్, చిద్దగొట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా, ఆమ్లెట్ వేసినట్టు చపాతీతో ఎగ్ వేసేసుకోవాలి. ఈ ఉప్పు కారము లైట్గా ఈ ఎగ్లో కలిపేసాను. శుభ్రంగా కలిపేసి అప్పుడు చపాతీపై ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని అవతల తిప్పేసుకుంటే బాగా వేగిపోయాక అప్పుడు కొంచెం చల్లారాక పండుగ పెడతాము. ఏంటో ఎండల వల్ల కిచెన్లో అస్సలు ఉండలేకపోతున్నాము. ఒక 10 minutes ఉన్న వేడికి అస్సలు తట్టుకోలేకపోతున్నాము. ఏంటో ఎండలు అయితే అలా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చపాతీని ఎగ్తో ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం వేగిపోతే ఇది ఆమ్లెట్ లాగా అయిపోతే తిప్పేసుకొని వేగించేసుకుంటే అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇదిగో చపాతీ ఒక పక్క వేగిపోయింది. ఈ వేగిపోయిన చపాతీని ఇలాగా తిప్పేసుకుంటే ఈ చపాతీ కూడా కొంచెం, ఈ ఎగ్ కూడా వేగిపోతే అప్పుడు కొంచెం ఎగ్ వేగాలి. వేగితే ఆమ్లెట్లా అయిపోయిన వెంటనే దించేసుకుంటే సరిపోతుంది. చూడ్డానికి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ చపాతీ, ఎగ్ చపాతీ? లైట్గా మాడినట్టుంది కదా. ఈ మాడింది అయితే నేను తినేస్తాను ఇంకోటి పండుకి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడ్డానికి. వీడియోలో ఎలా ఉంది కానీ చూడ్డానికి మాత్రం అన్నీగా ఉంది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఎగ్ చపాతీ ఇలా చేసుకున్నాము. 2 చేసుకున్నాము. ఒకటేమో అయాన్స్కి, ఒకటేమో నాకు. 2 చపాతీలు చేసుకున్నాము ఇలా సింపుల్ ఈజీగా. ఫ్రెండ్స్, టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఇదిగోండి, వేడివేడిగా అందుకని సింపుల్గా టేస్ట్గా బాగుంది. ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం బాగున్నాయి. ఇందులో టమాటో సాస్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. పిల్లలకి హెల్తీగా సింపుల్గా ఇలా చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? పండు తిను, పండు ఒక ముక్క తిను, పండు తిను పండు. ఫ్రెండ్స్, సాయంత్రం అంతా అయాన్స్తో ఫుల్గా ఆడుకున్నాను. ఈరోజు డిన్నర్ ఏం చేశానంటే, కుకింగ్ చేసేది వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ బాగా వేడిగా ఉండడం వల్ల వీడియో అస్సలు తీయలేకపోయాను. ఈరోజు ఏటేట్ చేశానో చూపిస్తాను. ఈరోజు డిన్నర్ చాలా సింపుల్గా చేసేసాను. ఫ్రెండ్స్, ఈవినింగ్ చపాతీ తిన్నాను కాబట్టి కడుపు హెవీగా ఉందనేసి లైట్గా పెరుగన్నము, రాజ్మా కర్రీ చేశాను. మా హస్బెండ్ చపాతీన రాజ్మా కర్రీ తిన్నారు. నేను పెరుగన్నంతో ఈ రాజ్మా కర్రీ నంచుకొని తింటాను. అలాగే ఈ క్యారెట్, కీర బాడీకి కూల్ చేస్తుందని ఇవి కొంచెం లైట్గా నిమ్మరసం, సాల్ట్ వేసి పిండుకొని
తిందామని పెరుగన్నంతో తింటే బాగుంటుందని ఇలా తింటున్నాను ఫ్రెండ్స్. ఎండల వల్ల అస్సలు ఫుడ్ అయితే తినాలనిపించట్లేదు. కర్డ్ రైస్ అయినా తినాలి కదా, అందుకే తింటున్నాను. పెరుగు ఇంట్లోనే తోడు పెట్టుకుంటున్నాను కాబట్టి షాప్లో పెరుగు కాదు, ఇంట్లోనే తోడు పెట్టుకుంటున్నాను. లైట్గా సాల్ట్ వేస్తాను. నేను మా బాల్కి కొంచెం లైట్గా కర్డ్ రైస్లో సాల్ట్ అయింది. రాజ్మా కర్రీ కూడా బాగుంది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.